నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు జూబ్లీహిల్స్ బోరబండలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీలో పర్యటించిన సిపిఐ నాయకులు సీఎం ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ వద్ద వింగ్స్ ఆఫ్ టైమ్ లేజర్ షో దిగువ మానేర్ రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న మంత్రి గంగాల కమరాకర్ సింగూరు గ్రామంలో వరదలకు ఇల్లు కూలడంతో డబుల్ బెడ్రూమ్లో తలదాచుకున్న కుటుంబం ఖాళీ చేయించిన అధికారులు ఆవేదనతో ఆత్మహత్య చేసిన బాధితులు చిత్తూరు జిల్లా చీలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ సెల్ టవర్ ఎక్కి నిరసన ఎస్సీ ఎస్టీ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారనే ఆవేదన ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో 4000 మంది మహిళలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోరబండలో హిందూ ముస్లిం కలిసి బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి పండుగకు కానుకలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ కార్పొరేటర్ సబియా బేగం, హబీబా సుల్తానా, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మరి ఈ వేదిక వద్దకు బతుకమ్మల సంబరాల్లో మనకు ఇక్కడ వేదిక వద్దకు ఇచ్చేసినటువంటి హబీబా సుల్తానా మేడం గారికి స్వాగతం సుస్వాగతం. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇచ్చేసినటువంటి హబీబా సుల్తానా బాబా ఫసియుద్దీన్ గారికి స్వాగతం చేస్తున్నాం. ఆశా గారికి మన మరి ఈ దసరా పండుగ ముఖ్యంగా అమ్మవారి ఆశీర్వాదం చేసుకుని జూబ్లీహిల్స్ లో పిల్ల పాపందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత బ్రహ్మాండమైన పండుగ సంఘాల్లో పాల్గొని మరి అందరూ పాల్గొనాల్సిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాబు గారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బాబు గారు ఇంత బ్రహ్మాండంగా బాగుంటున్నారు. ఎందుకంటే ధైర్యం బాగుంటుంది ఏ కాలంలో మీరు వచ్చేసేది మనకి వర్షం వస్తామని ఇంతమంది మహిళలు అదేవిధంగా మనకి దేవుడు కూడా సహకరించాడు. వర్షం పడకుండా వారికి అందరూ బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ వేడుకలు ఆడుతూ పాడుతూ ఇప్పుడు బాగా హృదయపూర్వక తెలియజేస్తూ నేను సెలవు జై తెలంగాణ. ఇక ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీ కృష్ణానగర్లోని లోతట్టు ప్రాంతాలను పర్యటించిన సిపిఐ నాయకులు ముంపు ప్రాంత వరదలలో చిక్కుకున్న గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ముంపు ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం లొకాలిటీస్లో చూస్తే ఇంకా వరదలు, వర్షకాలు, ఇంకా నీళ్ళు అట్లనే మొత్తము డ్రెంచ్ ఉంది. ఇప్పుడు ఈ కాలనీస్, ఈ గుడిసెవాసులు సంగతి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ మిషనరీ ఇంకా యాక్టివేట్ కాలేదు. వస్తే ఇది డ్రైన్ అవుట్ చేసి కొంతవరకు వాళ్ళకి రాహత్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే కనీసం 4 to 5 feet నీళ్ళు ఉంది అంటే వాళ్ళు పాపం ఎట్లా ఉంటున్నారు అది అర్థం రావడం లేదు. అట్లనే మొత్తము మన హైదరాబాద్ సిటీలో చూస్తే 220 కాలనీస్లో ఇట్లా ఆపత్తు వచ్చింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దగ్గర ఈ విషయంలో ఏమైనా వర్షాలు వచ్చిన తర్వాత వరదలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా
చర్య తీసుకోవాలి. ఆ విషయంలో వాళ్ళ దగ్గర ఏం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఏం లేదు. చూస్తే ఇంతకుముందు ఈ 2000లో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, కిర్లోస్కర్ కమిషన్. అది కిర్లోస్కర్ కమిషన్ మొత్తం కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఉంది, అది తీసేయాలని చెప్పిన తర్వాత కూడా ఏం చేయలేదు. నిన్న కమిషనర్ గారికి కూడా అడిగాము, వాయుంత రిపోర్టు, కిర్లోస్కర్ కమిషన్ రిపోర్ట్ గురించి మీరు ఏం చర్య తీసుకున్నారు? అందుకొరకు ఈరోజు హెచ్ఎంసీలో వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి జిహెచ్ఎంసీనే ఈరోజు డెవలప్ చేయలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ 6 ఏళ్ల క్రితం డల్లస్ అన్నాడు, ఇస్తాంబుల్ అన్నాడు, సింగపూర్ అన్నాడు. కేవలం 10,000 కోట్లు పెడితే హైదరాబాద్ నగరంలో 50 సెంటీమీటర్ల వర్షం పడ్డా వాటర్ ఉండదని చెప్పినటువంటి కేసీఆర్ నిజానికి ఎందుకు జరిగిందో ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేవలం మాటలకే పరిమితం అయితే జనం మీ ఎమ్మెల్యేలను చెప్పులతో కొడుతున్నారు, రేపు మినిస్టర్లను కొడతారు, సీఎంని కూడా కొట్టేటటువంటి పరిస్థితి హైదరాబాద్ ప్రజలకు తేవద్దని చెప్పి కేసీఆర్కి చెప్తున్నా. ఇప్పటికైనా సిపిఐ పార్టీ గతంలో పోరాటం చేసింది, నాలాల విస్తరణ చేయాలని చెప్పి, చెరువులు కబ్జాలు కాకుండా చేయాలని చెప్పి, ఏదైతే మంచి దాంతో వాళ్ళు కట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలే ఇవన్నీ కూడా నాలాలు కబ్జా ప్లస్ చెరువులు కబ్జా చేయడం వల్లనే ఈరోజు హైదరాబాద్లో కేవలం 10 సెంటీమీటర్ల వర్షానికే కొన్ని వందల స్లమ్లు, వందల కాలనీలు మునిగిపోయినట్టు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్కు చెందిన వివిధ పార్టీలకు చెందిన 200 మంది టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. స్థానిక శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజు, షరీఫ్, సిఎన్ రెడ్డి, అరుణ్ కుమార్, శ్రీనివాస్, మన్సూర్, సుబ్బరాజు పాల్గొన్నారు. నాగరాజ్ అందరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి. అందరు దూరం దూరంగా ఉండండి అన్న. హనుమంతు, షేక్ యూసుఫ్, బాలకృష్ణ, ఎండి సయ్యద్, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలన్నా ప్లీజ్. కండువాలు వేసుకున్న వాళ్ళు కిందికి దిగండి. మహేష్, ఫజిల్, ఇస్మాయిల్, శ్రీనివాస్, కుమార్, వెంకన్న, ఓ రాజు, నరేష్ చిన్న, దావీద్, బాబు మియా. మరి పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా టీ అంజయ్ నగర్ అంటే తెలిసింది ఎవరికి, టీ अंजय नगर बोले तो फिक्स है मालूम. आज टी अंजय नगर में इतने అది ఇంత బ్రహ్మాండంగా మీరందరూ ముందుకు రావటం, ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మహిళలందరూ రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే గతంలో 2-3 సార్లు రావటం జరిగింది. మన లాక్డౌన్ టైంలో కూడా వచ్చి అందరికి బియ్యము, ఉప్పులు, పప్పులు నుంచి పంచిపెట్టింది. టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్కు తలాపున ఉన్న దిగువ మానేరు రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం వద్ద వింగ్స్ ఆఫ్ టైమ్, సింగపూర్ నమూనా వాటర్ ప్రొజెక్షన్, లేజర్ మరియు క్రాకర్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న లోయర్ మానేరు రిజర్వాయర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఎల్ఎండిని తిలకించేందుకు కరీంనగర్ పట్టణం నుండే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, దీనికి తోడు డ్యాంలో ఏర్పాటు చేసిన బోటింగ్లో షికారు చేసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.
దయచేసి వెనకాల నిల్చొని చూడండి, సీట్లో అందరూ కూర్చోవాలండి. అకాల వర్షాలతో ఇళ్లు కూలిపోయాయనే సాకుతో అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కబ్జా చేశారని బాధితులను రెవెన్యూ పోలీస్ అధికారులు ఖాళీ చేయించిన సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామంలో చోటు చేసుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమ ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో ఎక్కడ నివాసం ఉండాలో తెలియక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ రెవెన్యూ పోలీస్ అధికారులు ఇవేవి పట్టించుకోకుండా తమను ఖాళీ చేయించారని బాధిత కుటుంబం ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించినప్పుడు మాకెందుకు ఇవ్వరని ఆ కుటుంబం సభ్యుల్లో తల్లి కొడుకులు శేఖర్, సీతమ్మ పెట్రోల్తో ఆత్మహత్యయత్నం చేశారు. పలుసార్లు డబుల్ బెడ్రూమ్లకు దాఖలు చేసుకున్న ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అదే దారి గుండా సింగూరు ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ వాహనాన్ని బాధితులు ముట్టడించారు. కానీ వారికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా జెడ్పీ చైర్పర్సన్ వెనుదిరిగి వెళ్ళిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తమకు సరైన న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అధికారులు ఎంఆర్ఓకు అర్జీ పెట్టుకోవాలని బాధితులు సూచించారు. రీజన్ మీ పట్వారి మీ పర్చేస్ సెక్రటరీ ఇవ్వాలి. వాళ్ళ ఊరిలో వర్షం వచ్చిందని ఎవరైనా ఇవ్వాలి కదా. మీ ఊరు వాళ్ళు మీ నాలుగులో ఎవరైనా పెట్టుకోవాలి కదా. ఎప్పుడు ఇప్పుడు పెట్టుకున్నారా? ఇల్లులో వర్షం వచ్చింది, నీళ్ళు వచ్చిందని పెట్టుకున్నారా? అంత ఆర్గ్యుమెంట్ చేయకు నాకు. చెప్పకు ఎవరు చెప్పినావు? మళ్ళీ ఎంఆర్ఓ సరే ఏం చెప్పలేదు నాకు. ఎందుకు పట్టించుకుంటారు? పేదోళ్ళని ఎవరు పట్టించుకుంటారు మేడం? మరి పట్టించుకుంటారు. ఒకటే మాట అందరికీ బయట సమస్య తీసి పెట్టండి. ఎక్కడైనా కూడా మీకేనైతే ఎందుకంటే మీరు పర్మిషన్ పెట్టుకోండి. ఎక్కడ పెడితే ఎక్కడ పెడితే సామంతి గారు కూడా వచ్చారు. మేము అక్కడ ధర్నా చేస్తుంటే వెహికల్ ఆపినా గానీ మమ్మల్ని సమాధానం చెప్పకుండా మమ్మల్ని తోసేసి పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మాకు ఏం సమాధానం చెప్పలేరు. అయినా కానీ మేము రోడ్డు మీదనే ధర్నా చేస్తున్నా కానీ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలేసి పోలీసులు కూడా మమ్మల్ని ఎలగొట్టేసి వెళ్ళిపోయారు. సార్ మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలి? డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే ఆర్ఎస్ రావు గారు అందరికీ కోరుతున్నాను. నా పేరు శ్రీధర్ సింగూర్. మేము చెరువు పక్కన ఉంటున్నాం. చెరువు నీళ్ళు వచ్చినప్పుడల్లా మా ఇంటి చుట్టూ నీరు మొత్తం ఇంటి చుట్టూ అయిపోతున్నాయి. ఉండడానికి నివాసం ఉండే స్థలం కూడా లేదు. కానీ ఎటువంటి నాయకులు సాయం చేయడం లేదు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు హామీ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి. ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం లేదు. మళ్ళీ మంత్రి గారికి కూడా చెప్పినాము, ఇస్తామని అన్నారు. అనర్హులకేమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు. ఒకసారి ఎంక్వైరీ చేసి దయచేసి ఉన్న వాళ్ళకు ఎంక్వైరీ చేసి మరి ఒకసారి చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వగలరని కోరుతున్నాం. ఇక సికింద్రాబాద్లోని తాడ్బండ్ ఎక్స్ రోడ్లో ఆర్ఆర్ గ్లోబల్ బిగాస్ బ్యాటరీ మోపెడ్ షోరూం ప్రారంభమైంది. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ బ్యాటరీ మోపెడ్ షోరూంను ప్రారంభోత్సవం చేశామని, ఈ బైక్స్ 3 మోడల్స్ ఉన్నాయని,
వీటి ధర 50,000 నుండి 90,000 వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే గంటకు 60 కిలోమీటర్ల చొప్పున 75 కిలోమీటర్ల ప్రయాణం చేయగలమని, ఈ బైక్ 150 కిలోల బరువు మోయగలదని, వీటిలో కొన్నింటికి అసలు రిజిస్ట్రేషన్ అవసరం లేదని తెలిపారు. అలాగే ముఖ్య అతిథి మిసెస్ ఏషియన్ పసిఫిక్ రన్నరప్ సుధా జైన్ మాట్లాడుతూ ఇది అన్ని వయసుల వారికి అందుబాటులో ఉండే వాహనమని, అన్ని విధాలా ఉపయోగపడే వాహనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ గ్లోబల్ వికాస్ షోరూమ్ నిర్వాహకులు మిసెస్ ఏషియన్ పసిఫిక్ రన్నరప్ సుధా జైన్ పాల్గొన్నారు. सर लाइटिंग ऑफ होगा 1 मिनट आगे आइए सर 1 मिनट सर वेट प्लीज Okay, na? You can dispatch there. Dispatch there. एक मिनट सर प्लीज रुकिए. wait. इधर एट ए टाइम के प्लीज. Showcoach Model and Sushkite, and right now I'm here at e-mobility showroom in Tarband, and we are the first. This is kind of the first kind of a showroom in Hyderabad, and we are coming out with eco-friendly things. And right now I want to tell you about something about bike. Technology part of thing, you just get it from right from here. We have a nice page of Shrey e-mobility, nice website. You just go and check it that one. But what as a simple person, what I love about the automobile, that I can update to you. This is lightweighted, no needed of license, no needed of any kind of registration, and no kind of any petrol. A2NV, we are the flagship product. It's a very beautiful lifestyle product. You will love it. It's designer. It is the product for city. You will love to ride. It has a very beautiful features like the headlight is white headlights with the follow me feature, the beautiful piano cut switch, the chrome finish, the tail lights. It's very beautiful. Best part is you don't need to worry about your charging infrastructure. You can remove your battery and you can go home safely, charge there, and it's very easy and very flexible. It's very light in weight to do that, and you can run for almost 75 to 80 kilometers on this. How much weight capacity? इसमें 2 आदमी जा सकते हैं. Yeah, 2 people can sit on this. It has a weighing capacity of 150 people, 150 kg can. Cost. Price. The price of both the products, it's in 5 variants. From 50,000 rupees to 90,000 rupees is the price of this 5 variants. Yes, definitely. This is our manufacturing unit is at Pune, Chakan. It's an automobile hub. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ బూసా ఆదిలక్ష్మి ఆమె తనయుడు బూసా అశోక్ సుమారు 100 మందితో హైదరాబాద్లోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మంత్రి ఈటెల రాజేందర్ బూసా అశోక్ శాల్వాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు, ఇతర సదుపాయాలపై మంత్రి ఈటెల ప్రత్యేక దృష్టి పెట్టి తమ రాచపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బెల్లం ఐలయ్య, ఎంపీటీసీ చిరునవ్వుల నర్సమ్మ, బీరయ్య, గ్రామ ఉప సర్పంచ్ పెళ్లి సతీష్, ఇతర టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సాధ్యం కాని ఏది లేదు, ప్రొవైడెడ్ కమిటెడ్. కాబట్టి దయచేసి ఇలా అనేక రంగాలు ఉంటాయి. మీరు మా సొంతంగా చూస్తారంట 300 మందికి ఉపాధి కోసం వస్తే పెట్టించినప్పుడు ఈ చిన్న సార్ కాదు అంటే ప్రస్తుత భూమి చెప్తాడు కానీ బండి రాదు. కానీ ఎందుకో కల్చర్ వస్తుంది. డెఫినెట్గా నేను తీసుకొచ్చుకొని మనం మీటింగ్ పెట్టుకుని యూత్ అంతా కూడా తీసుకొచ్చుకొని మీటింగ్ పెట్టుకొని ఒక 3 నెలల 4 నెలలో ఏమైనా డబ్బులు చెప్పకుండా క్లీన్ చేసుకొని వాళ్ళకి ఉపాధి కల్పించేటప్పుడు డబ్బులు మీటింగ్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఏ కొడుకునైతే కూలి పని చేసి చదివించింది, ఏ కొడుకునైతే మట్టి పని చేసి చదివించిన తండ్రి
కళ్ళ ముందే ఎందుకు కొరకాగా కదా అని బాధపడుతున్న కుటుంబాన్ని అలాంటి సమస్య దాని బాగా ఇంటి నమస్కారం ఆ సమస్య మీద ఈసారి ఫోకస్ పెట్టుకొని ఒక చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ ఇవాళ సర్పంచ్ గారు అదేవిధంగా వారితో పాటుగా ఉన్నటువంటి అందరూ నాయకులు కార్యకర్తలు వీరందరికీ స్వాగతం పడుతూ మిమ్మల్ని తప్పకుండా మా పాత్రలో ఉన్నది ఇట్లా ఏదైనా కావాలి మంచిబుద్ధి కలుసుకోవాలి మంచిబుద్ధి కలుసుకోవాలి కడుపులో కట్టుకొని కవరించుకునే పద్ధతులు ఇప్పుడు మనకి కాదు కడుపులో కట్టు పెట్టుకొని కలుసుకోవడం ప్రజలు ఏం కోరుతారంటే మీకే ఐక్యత లేకపోతే మమ్మల్ని చూస్తారంట మీరే మంచిగా లేకపోతే మమ్మల్ని చూస్తారు నాయకుడి యొక్క జీవితం ఆలోచనగా ఉండాలి అన్ని విషయాల్లో ఆలోచనగా ఉండాలి నాయకుడు తప్పు చేస్తే ప్రజలకు చెప్పలేము నాయకుడు గొప్పగా ఉంటే 10 మందికి ఆలోచనగా చెప్పే గొప్ప మనిషి చెప్తే తగ్గ హానిపడిన మనిషి ఆయనే తప్పు చేసి నువ్వు బిడ్డుందంటే చెప్పినప్పుడు కులం సంబంధించి అంత మర్యాద సంబంధం. ఇక శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైల బ్రహ్మదేవి భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో ద్విభుజాలైన కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై కొలువుదీరగా వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. నవదుర్గలలో ద్వితీయ రూపమైన బ్రహ్మచారిని ఉపాసించడం వలన త్యాగ వైరాగ్య భావాలు కలుగుతాయని దేవి భాగవతంలో చెప్పబడింది. ఓం మహామహారాజ్ఞే నమః ఓం మహామహాశక్తి శ్రీ మహాగణపతి చిత్తూరు జిల్లా గుడిపాలెం మండలం కన్వీనర్ ప్రసాద్ రెడ్డిపై పెట్టిన ఎస్సీ/ఎస్టీ కేసును పోలీసులు నీరుగార్చారని చీలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తనైనా తనకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అట్లేం చేయండి రా బాబు, అట్లేంటి చేస్తాము. అదేలే సరే, నీకేదో బాధ నిందే ఎక్కినావు, సరే ఓకే. ఇప్పుడు నీకేం కావాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్యకుల క్షేత్రీయ చైర్మన్గా ఎన్నికైన వనితను కుప్పం వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కుప్పం రైల్వే గేట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేష్ మాట్లాడుతూ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కుప్పం సమన్వయకర్త భరత్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అర్హులైన ప్రతి వన్యకుల క్షేత్రీయ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గుర్తించి 56 కార్పొరేషన్లు మరి దాన్ని అధికారంగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏనాడు లేకుండా బీసీలని గుర్తించి మళ్ళీ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ తయారు చేసి మళ్ళీ కార్పొరేషన్లో కూడా చైర్మన్ ఇక్కడ కుప్పంకి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం మరి అన్ని కమ్యూనిటీ ఆదుకోవాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందరినీ కూడా గుర్తించి కమ్యూనిటీ పరంగా ఒక చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్లకు బాధ్యత ఇస్తున్నాడు. మేము చాలా వన్యకుల క్షత్రియ తరపున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా దానికి సంతోషపడుతున్నాము. ఈరోజు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ గారు మరలా కుప్పంకి ఏదైనా ఒక మంచి గుర్తింపు ఇవ్వాలన్న విధంగా మమ్మల్ని గుర్తింపు జరిగింది. మరి ఎంపీ రెడ్డియప్పన్న, మళ్ళీ ఇన్ఛార్జ్ భరత్ గారు, మరలా మన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ గారు, అందరూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కలిసి మరలా కుప్పానికి చైర్మన్ ఇయ్యాలా, అది కూడా మా వన్నికుల క్షత్రియ ఎక్కువ కుప్పం నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి కుప్పంలు ఇస్తే బాగుంటుందని మాకు ఇచ్చిన దానికి వాళ్ళకి అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరలా ఇది ఒక బాధ్యతగా మేము అనుకుంటున్నాం. మాకేదో చైర్మన్ ఇచ్చేసినారని మరలా మేము పెద్దగా ఆలోచించకుండా మరలా ఒక బాధ్యత ఇచ్చినారు కాబట్టి ఆ బాధ్యతకు కట్టుబడి పార్టీకి కమ్యూనిటీ కూడా ముందుకు తీసుకొని వెళ్తాం. మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం న్యాయం చేస్తాం. కుప్పంని గుర్తించి ఫస్ట్ వన్నికుల క్షత్రియ కుప్పంకి ఇవ్వడానికి 1000 సార్లు కూడా మనము నమస్కారం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి తక్కువే. అన్ని బాగా చేసిన అన్ని ముఖ్యమంత్రుల కంటే ఏనాడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆలోచనతో మరలా కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ఇచ్చిన దానికి మేము సంతోషపడుతున్నాం. అందరినీ కలిసికట్టుగా ముందుకెళ్తాం. మరలా దీనికి న్యాయం చేస్తామని కూడా మేము ఈ సభ ముంగా మీకు తెలియజేస్తున్నాం. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి 56 బీసీల సామాజిక వర్గాలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించిన సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్గా కోల భవానీ నియమితులు కావడంతో అభినందించారు. ఈరోజు గుంటూరు నగరంలో కృష్ణ బలిజ సంబంధించి చైర్మన్గా మన భవానీ గారిని చూడడం అనేది నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారో దానికి మిన్నగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి బీసీ వర్గాల్లో ఒక మంచి హృదయంతో అందరికీ న్యాయం చేసే విధంగా ఆయన చేస్తున్న పనులు ఈరోజు రాష్ట్రంలో ఆనందంతో ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి బీసీ వర్గాల్లో ఒక చైత్రం తీసుకొచ్చేసి ఎవరు పేదలతో ఉన్నారో వాడిని అందరినీ కూడా ఉన్న వాళ్ళకి చేయాలనే తపనతో ఆరాటంతో ఎవరికి కూడా ఇన్ని కులాలు ఉంటాయని చెప్పి ఎవరికి తెలియదు. అలాంటిది మా జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు మరి అన్ని వర్గాల సంబంధించి న్యాయం చేస్తూ ఈరోజు కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ని విడుదల చేయడం నిజంగా అన్ని తెలియజేస్తూ అదేవిధంగా భవానీ గారు కూడా మరి ఆయన మీద పెట్టుకున్న నిర్ణయాన్ని మరి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి భవానీ గారు కోరుకుంటూ ఇవాళ బీసీల పట్ల మన జగనన్న 50% మహిళలకు ఎన్నో అవకాశాలు కలిగింది. మహిళలకి వాళ్ళ పెద్ద ఎత్తున 50% రిజర్వేషన్ మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించారు. అలాగే పేరు పేరున మన చూస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ బోరబండలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో పర్యటించిన సిపిఐ నాయకులు. సీఎం ముంపు ప్రాంతాలలో పర్యటించాలని డిమాండ్. కరీంనగర్ లోయర్ మేనర్ డ్యామ్ వద్ద వింగ్స్ ఆఫ్ టైమ్ లేజర్ షో. దిగువ మానే రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందన్న మంత్రి గంగుల కమలాకర్. సింగూరు గ్రామంలో వరదలకు ఇల్లు కూలడంతో డబుల్ బెడ్రూమ్లో తలదాచుకుంటున్న కుటుంబం. ఖాళీ చేయించిన అధికారులు ఆవేదనతో ఆత్మహత్యయత్నం చేసిన బాధితులు. చిత్తూరు జిల్లా చీలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ సెల్ టవర్ ఎక్కి నిరసన. ఎస్సీ ఎస్టీ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.